హలో. సార్ మీ వాయిస్ వినపడట్లేదు సార్ ఒకసారి. వినైతలేదు. సార్ ఇప్పుడు ఏం పడుతుంది? ఇప్పుడు ఓకే అండి. సార్ సార్ నిన్న అకౌంట్ తీసుకోవటం అది అయింది. టూ మినిట్స్ వెయిట్ చేద్దాం. వెయిట్ సార్. స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు పెట్టారు. ఈసీ గారు నా వయసు పడుతుందా? సాయి హలో. హలో. సార్ ఈరోజు అదే సార్ ఇవాళ ఇద్దరు జాయిన్ అయ్యారు. నేను ఈ రోజుతోటి సెషన్ ఈ రోజుతోటి ఫ్రీ సెషన్స్ అయిపోయినాయండి. యాక్చువల్గా రేపటి నుంచి పెయిడ్ సెషన్స్ ఉంటాయి. మనం మండే నుంచి రీషెడ్యూల్ చేద్దాం బ్యాచ్ని. ఓకేనా సార్? నేను వాయిస్ అర్థం కావట్లేదు. స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. ఓకే. జెస్సీ గారు అండ్ సాయి కుమార్ గారు, మీరు మా ప్రీవియస్ క్లాసెస్ కి అటెండ్ అయ్యారండి? ఓన్లీ ఫస్ట్ క్లాస్. అవి చూసారా రికార్డింగ్స్? చూడలేదు. నిన్నటి క్లాస్ ను కంటిన్యూ చేయండి సార్. వీళ్ళకి రికార్డింగ్ ఫార్వర్డ్ చేస్తాను. ఇది గూగుల్ ప్లాట్ఫామ్ క్యాన్వాస్ అండి. మీరు ఇక్కడ డిఫరెంట్ కనెక్టర్స్ ఉంటాయి. మనం ఏం కనెక్టర్స్ వాడతాము అంటే మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఏ ప్లాట్ఫామ్స్ మధ్యన అంటే
ప్లాట్ఫామ్ ఏ సర్వర్స్ మీద డేటా పంపించాలి అనేది టెస్ట్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు అంటే మనకు రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే సేల్స్ ఫోర్స్ డిస్ట్రిక్ట్ ఏమంటారు అంటే లేదు అంటే నెక్స్ట్ నుంచి డేటా తీసుకొని సేల్స్ ఫోర్స్ ఏమంటారు లేదా డేటా బేస్ ఏమంటారు దాంట్లో డేటా ఫంక్షన్ ఫస్ట్ మనకు రిక్వైర్మెంట్ ఏదైనా ఇవ్వగానే మనం ఏం చేసుకోవాలండి దాంట్లో ఏ ఏ ఏ సర్వర్ నుంచి ఏ సర్వర్కి డేటా పంపిస్తున్నామని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఎక్కడైనా సరే ఫస్ట్ ఎక్కడి నుంచి పంపిస్తున్నాం అనేది చెక్ చేసుకోవాలి. దానికి ఏం చేస్తామంటే ఫస్ట్ కనెక్షన్ బిల్డ్ చేసుకోవాలండి. కనెక్షన్ బిల్డ్ చేయాలి అంటే మనకు సోర్స్ వాళ్ళు సేల్స్ ఫోర్స్ అన్నారనుకోండి, సేల్స్ ఫోర్స్ గురించి ఆల్రెడీ మీ కంపెనీలో వాడుతున్నారా లేదా, ఒకవేళ వాడకపోతే ఫస్ట్ టైం కనెక్షన్ వాడితే అసలు కనెక్షన్ చేయాలి. సేల్స్ ఫోర్స్ అయితే ఫస్ట్ మనకు ఆల్రెడీ ప్రీ డిఫైన్ కనెక్షన్ ఉంది కాబట్టి జనరల్ మీకు స్టెప్స్ సారీ 80-20 అతని స్టాండర్డ్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నా వాయిస్ క్లియర్ వినపడుతుందా మీకు? హలో హలో నా వాయిస్ వినపడడం లేదండి వెంకట్ గారు, సాయి, జెస్సీ. నా స్క్రీన్ ఏమైనా కనపడుతుందా? హలో 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 No, I cannot hear you anybody. You can hear me now. I can continue my session otherwise. If you have any doubts, you can ping me in the chat. Yeah. My question would be, my question ఏంటంటే ఫస్ట్ మనము క్వశ్చన్ ఇప్పుడు మనకు అన్నారు సేల్స్ ఫోర్స్ నుంచి ఒక డిస్క్ కి ఒక సిఎస్వి ఫైల్ ని క్రియేట్ చేయాలని చెప్పారండి. ఆ సేల్స్ ఫోర్స్ అంటే ఫస్ట్ సేల్స్ ఫోర్స్ యొక్క కనెక్టివిటీ మన దగ్గర ఎస్టాబ్లిష్ అయిందా లేదా ఫస్ట్ అది చూసుకోవాలి. కనెక్టివిటీ ప్రీ డిఫైన్డ్ అయితే ప్రీ డిఫైన్డ్ కనెక్షన్స్ చెక్ చేస్తామండి. ప్రీ డిఫైన్డ్ కాకపోతే హెచ్టిపి కాల్ని వాడతాం. ఇప్పుడు మనం సేల్స్ ఫోర్స్ అంటున్నాం కాబట్టి సేల్స్ ఫోర్స్ కనెక్షన్ ఉంది. ఓకే, సేల్స్ ఫోర్స్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కనెక్షన్ ఉంది కాబట్టి దాని గురించి వదిలేయండి. సరే మనం కొత్తగా ఒకటి క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఓకే, కొత్తగా ఒక కనెక్షన్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనెక్షన్ మరి వాళ్ళు ఏం అడుగుతున్నారండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతున్నారు. ఇది మనం ఎవరైతే మనకు రిక్వైర్మెంట్ ఇచ్చారో సారీ సారీ ఎవరో అన్మ్యూట్ చేయండి. శివరుద్రారు. హలో, కెన్ అన్మ్యూట్ యువర్సెల్ఫ్ శివ? ఇది 200 ఒక 100 క్యాష్ క్యాష్ ఇస్తాం. హలో, యా ఐ కెన్ కంటిన్యూ మై సెల్ఫ్. ఓకే, హియర్ నేను ఇస్తాను యూజర్ నేమ్ పాస్వర్డ్ అండి. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనము
అంటే రిక్వైర్మెంట్ ఇచ్చిన వాళ్ళని అడగదు. అసలు దీని డీటెయిల్స్ ఎవరు ఇస్తారని, ఎవరైనా ప్రాక్టికల్ గా ఇలానే చేస్తారు. ఈ డీటెయిల్స్ కనుక్కోవాలి, వాళ్ళని అడిగి ఇవ్వాలి. వాళ్ళు అడిగితే ఏమి ఇచ్చారు మనకి డీటెయిల్స్. నేను ఒక సేల్ ఫోర్స్ సపోర్ట్ ఐ కెన్ క్రియేట్ మై ఓన్ సార్, నేను ఒకటి క్రియేట్ చేసుకున్నాను. సో ఐ హ్యావ్ డీటెయిల్స్. ఓకే, ఆ డీటెయిల్స్ నేను చెప్తేనే నేను అన్లాక్ చేయగలుగుతాను. సేవ్ అంటే కార్డ్ రావాలి. కార్డ్ నాకు రాలేదు. కార్డు నాకు అర్థమైంది నీకు ఏమైందో. నువ్వు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కార్డ్ డీటెయిల్స్ కొట్టాలి. అక్కడ వేరే తప్పేదో కొట్టాడు, నాది లాక్ అయిపోయింది అప్పట్లో. సో యాడ్ చేసుకుంటే లాక్ అయిపోయింది. తర్వాత నీకు కార్డ్ వచ్చిన తర్వాత సేవింగ్ అది అడుగు మనకి సొంతంగా చెప్పు. కార్డ్ వస్తుంది నెక్స్ట్ వాడు శాలరీ ఏమని అది 3000 ఇచ్చి సెల్ వేసాడు. హలో, సెల్ కాదా ఐ కెనాట్ అన్మ్యూట్ శివ. మళ్ళీ వెంకట్ గారు మీరు ఒకసారి అన్మ్యూట్ చేయండి అని శివ అని. వాడేం చేసింది ఇవాళ మళ్ళా సెల్ చేసి సెల్ చేస్తే శాలరీ కన్సిడర్ చేస్తారా? థ్యాంక్ యూ. ఇక్కడ ఏమి ఇస్తామండి, యూజర్ నేమ్ వాళ్ళని అడిగి, అంటే మనకు రిక్వైర్మెంట్ ఇచ్చిన వాళ్ళని అడుగుతాం. యూజర్ నేమ్ ఏంటి అంటే ఈ యూజర్ నేమ్ వచ్చేసి నేను శాంపుల్ ఒక యూజర్ నేమ్ సేల్ ఫోర్స్ క్రియేట్ చేశాను. దీనికి పాస్వర్డ్ అడిగాను, వాళ్ళు పాస్వర్డ్ ఇచ్చారు. ఇది పాస్వర్డ్ ఇచ్చారు. ఈ పాస్వర్డ్ నేను ఇక్కడ అప్లై చేశాను, సేవ్ చేశాను, క్లోజ్ చేశాను. ఓకే, ఇక్కడ నుంచి గెట్ ఆపరేషన్, సెండ్ ఆపరేషన్ రెండు మాత్రమే ఉన్నాయి. అంటే మనం ఫస్ట్ కనెక్షన్ డీటెయిల్స్ ఇవ్వగానే ఇక్కడ ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయని, ప్రతి కనెక్షన్ డిఫరెంట్ ఆపరేషన్. డేటాబేస్కి అయితే ఇన్సర్ట్, అప్డేట్, క్వైరీ, ఓకే, డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి ప్రతి కనెక్టర్. సో ఇక్కడ సేల్స్ ఫోర్స్ అయితే గెట్, సెండ్ రెండే ఉన్నాయి. ఓకే, మనం స్టాండర్డ్ చూసినప్పుడు ఇక్కడ ఆపరేషన్ ఆపరేషన్లో get contact details, contacts ఇలా ఇక్కడ ఇంపోర్ట్ ఆపరేషన్. ఇది ఆపరేషన్ ఇన్ ద సెన్స్ అంటే మనం ఏదైతే ఇప్పుడు ఒక సేల్స్ ఫోర్స్ లో డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి, కాంటాక్ట్స్ ఉంటాయి. మీరు యూఐ చూస్తే ఇక్కడ కాంటాక్ట్స్, అకౌంట్స్, ఇలా డిఫరెంట్ మార్కెటింగ్ ఇలా ఉంటాయి. సో మనకి ఏం కావాలి అనేది వాళ్ళు రిక్వైర్మెంట్ చెప్తున్నప్పుడే మనకు చెప్తారు, సరే ఈ డీటెయిల్స్ కావాలి అండి అని. అది ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి, లేదు అంటే ఈ అకౌంట్ డీటెయిల్స్ కావాలి. సరే ఇప్పుడు ఏం ఎర్రర్ వచ్చిందండి, నేను ఎర్రర్తో సహా ఎందుకు చెప్తున్నాను అంటే కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు మీకు వేరియస్ ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఆ ఎర్రర్స్ ని ఎందుకు వచ్చింది ఎర్రర్ అది మనం అనలైజ్ చేసుకొని, ఇక్కడ మన డెవలప్మెంట్ ఇలా ఉంటుంది. మనం ప్రతి కనెక్షన్ కూడా కొత్త కనెక్షన్ అవ్వచ్చు, ఎగ్జిస్టర్ అవ్వచ్చు. ఒకవేళ మన కొత్త కనెక్షన్ అయితే మనకి ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేస్తాము అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అండి. వాళ్ళు ఏమంటున్నారు, యూ మస్ట్ యూజ్ సెక్యూరిటీ టోకెన్ అంటున్నారు. ఓకే, సెక్యూరిటీ టోకెన్ ఇది అవసరం అవుతుంది అనేది మనకి ఏదో ఎర్రర్ ద్వారా చెప్తుంది. అంటే ఈ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్మెంట్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఇన్వాలిడ్, సంథింగ్ దే నీడ్ సెక్యూరిటీ టోకెన్ అంటున్నారు. ఓకే, ఈ సెక్యూరిటీ టోకెన్ గురించి మనకు తెలియచ్చు, చాలా వరకు కొంతమందికి తెలియకపోవచ్చు. సరే నేనేం చేస్తాను, ఈ డీటెయిల్స్ ని జనరల్ గా అందరు చేసే వర్కే. నేనేం చేస్తారు, అసలు దీని యొక్క మోటో ఏంటి, ఇది ఏం చెప్తుంది, ఏం ఇన్ఫర్మేషన్ చెప్తుంది, అది ఏమంటుంది, Salesforce login must be trying to integrate with the security token as in record to login due to current location not available in the company. వాడు ఏమంటున్నాడు, ఇది ట్రస్టెడ్ కాదు, విత్ ఇన్ కంపెనీ కాదు, అవుట్ ఆఫ్ నెట్వర్క్ మీరు ట్రై చేస్తున్నారు, ఏపీఆర్ డెస్క్టాప్ నుంచి ట్రై చేస్తున్నారని ఎర్రర్ చెప్తుంది. సరే దీనికి సొల్యూషన్ ఏమంటుంది అనేది జనరల్ గా ఎవరు చెప్పరు. మనం ఇలానే చూసుకొని అసలు ఏమవుతుంది అంటే ఇలా చెప్తున్నారు, లాగిన్ అవ్వండి, నెగిటివ్ అవ్వండి, ఇలా చెప్తున్నారు. టోకెన్ పాస్వర్డ్ కి టోకెన్ ని యాడ్ చేయండి. టోకెన్ ఎక్కడ దొరుకుతుంది మనకు, టోకెన్ అనేది సేల్స్ ఫోర్స్ లో దొరుకుతుంది. ఇక్కడ టోకెన్ దొరుకుతుంది మనకు అకౌంట్ ఇన్ఫర్మేషన్.
ఇది యాక్చువల్ గా మీరు చేసేది కాదు, ఇది బ్యాక్ ఎండ్ లో యాక్చువల్ వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. జస్ట్ నేను ట్రబుల్ షూటింగ్ ఎలా చేస్తారని ప్రాస్పెక్టివ్ లో మీకు చెప్తున్నా. జనరల్ గా ట్రబుల్ షూటింగ్ ఎలా చేస్తారు. ఆయన అకౌంట్ ఇన్ఫర్మేషన్ కి వెళ్ళమన్నాడు, సెట్టింగ్స్, అకౌంట్ ఇన్ఫర్మేషన్, రీసెట్ టోకెన్. ఓకే, ఇది చేస్తే దీని నుంచి రీసెట్ టోకెన్ చేస్తే ఒక టోకెన్ జనరేట్ అవుతుందండి. ఆ టోకెన్ కి ఏం చెప్తున్నారు వీళ్ళు, రీసెట్ టోకెన్ చెప్తున్నాడు. దీనికి టోకెన్ కి ఆ టోకెన్ కి మీ పాస్వర్డ్ ని యాడ్ చేయాలండి. టోకెన్ పాస్వర్డ్ మీ టోకెన్ అంటే ఏదైతే జనరేట్ అయిందో సేల్స్ ఫోర్స్ లో ఆ టోకెన్ ని యాడ్ చేసి కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ డీటెయిల్స్ యూ నీడ్ టు యాడ్ ఇట్. ఓకే, సో సేమ్ వే వాట్ ఐ డిడ్ ఇట్, the token I have already received from the Salesforce. Okay, I have added my password with the token. Okay, so I'll try to మళ్ళీ ఇంకోసారి ఈ కనెక్షన్ ఫెయిల్ అయింది, ఈ కనెక్షన్ ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఎందుకు అంటే కనెక్షన్ డీటెయిల్స్ సరిగా లేకపోవడం వల్ల ఫెయిల్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నా, కనెక్షన్కి వెళ్ళి పాస్వర్డ్ ఏంటి, కొత్త పాస్వర్డ్ యాడ్ చేస్తాను. సేవ్, క్లోజ్. ఓకే, సేమ్ ఆపరేషన్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ. ఓకే, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను, ఇంపోర్ట్ ఆపరేషన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఏమైనా ఎన్ని కనెక్షన్స్ ఉంటే అన్ని కనెక్షన్స్ చూపిస్తుంది. అంటే మీరు ఏ కనెక్షన్స్ వాడాలనుకుంటున్నారు అనేది ఇక్కడ, అంటే మీరు ఆల్రెడీ నేను ఒక కనెక్షన్ నేమ్ సెట్ చేశాను కాబట్టి అదే ప్రైమరీగా చూపిస్తుంది. నెక్స్ట్ టైం కొట్టినప్పుడు ఇప్పుడు చూసారా మీకు ఆ ఎర్రర్ రాలేదు. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏ మాడ్యూల్ తీసుకోవాలి అంటే ఏ అకౌంట్సా, కాంటాక్ట్సా, ఇలా డిఫరెంట్ డీటెయిల్స్ ఏవి కావాలి అనేది ఇక్కడ క్వైరీ ఒకటే అండి. ఇక్కడ స్కిప్ ఇంపోర్ట్ పేరెంట్ నెసెసిటీ అవసరం, యాక్చువల్గా ఎవరికి నెసెసిటీ అవసరం ఉంటే దాంట్లో ప్రిఫరెన్స్ డీటెయిల్స్ మీకు చైల్డ్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే అలా చేయొచ్చు. చూసాం మనకి ఇప్పుడు ఎర్రర్ రాలేదు, అంటే మన కనెక్టివిటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. సో మీరు ఏదైనా కనెక్షన్ వాడుతున్నాము అంటే దాని యొక్క కనెక్టివిటీ బిఫోర్ డెవలప్మెంట్ మీరు కనెక్టివిటీ టెస్ట్ చేసి పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. సో దెన్ కనెక్టివిటీ మీకు బిల్ట్ అయినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మీరు యూజ్ చేసుకొని, అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఏమేమి గెట్ చేయాలి అనేది, ఏ పేరెంట్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ తీయాలనేది వీళ్ళు చెప్తారు. కాబట్టి ఇది పార్ట్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్, ఇది రెడీగా ఉంటుంది. ఓకే, దీస్ ఇన్ఫర్మేషన్ వాట్ ఆర్ ద ఫీల్డ్స్ ఇట్ ఈస్ హ్యావింగ్, ఆల్ ఫీల్డ్స్ ఇది చూపిస్తుంది. దాన్ని మనం గెట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది. ప్రతి షేప్ దగ్గర అది ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు కనెక్టివిటీ బిల్డ్ చేసాము, ఆపరేషన్ రెడీ చేసాము, ఇది వర్క్ అవుతుందా లేదా అనేది ఇక్కడ, అంటే మనము మొత్తం ఒకేసారి బిల్డ్ చేయకుండా స్టెప్ బై స్టెప్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయింది, సో దాన్ని టెస్ట్ చేసుకోవాలి ఒకసారి. ఈ ఎన్విరాన్మెంటల్ సెటప్ అంతా మీకు ఆల్రెడీ ప్రతి కంపెనీలో జస్ట్ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అయితే ఇచ్చేస్తారండి. సో ఈ మీకు లాగిన్ అయిందా లేదా అనేది మీరు ఇష్యూ కావాలి. బైనరీ ఫిక్స్ కెనాట్ బి సెటిల్, జాయిన్ క్వైరీ, కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయిందా లేదా, ఎర్రర్ వచ్చింది, ఎగ్జిక్యూషన్, సేవ్ డాక్యుమెంట్, ఇది కనెక్టివిటీ ఇష్యూ కాదు. ఈ ఎర్రర్స్ ని మనమే ఎందుకు వచ్చింది, ఆపరేషన్ కనెక్టివిటీ ఇష్యూ అయితే కాదు, మనం సెలెక్ట్ చేసుకున్న ఇంపోర్ట్ ఆపరేషన్ తో జరిగిన నెక్స్ట్ మనం తీసుకున్న ఆపరేషన్ రిలవెంట్ దీంట్లో న్యూ అకౌంట్ కాబట్టి ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు, అందువలన కూడా డేటా రాకపోవచ్చు. సో జనరల్ గా మీకు ఎస్ఎఫ్టిసి కనెక్షన్ ఇచ్చారు అంటే దాంట్లో మీకు ఆల్రెడీ డేటా ఉంటుంది. సో డేటా ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం లేదు.
finish save. Here I'm testing one more time. Signing account కాబట్టి చాలా స్లో ఉంటుందండి, మీకు కంపెనీలో ఇంకా ఫాస్ట్ ఉంటారు. So there is an issue while we are selecting the day, in the sense the module, whatever we select, that module is not having the data. So ఆ డేటా లేదు కాబట్టి ఇలా కొన్ని కాంటాక్ట్స్, 2 కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆ 2 కాంటాక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా ఇది ఏ ఫార్మాట్ లో ఉంది చూడండి. ఈ ఫార్మాటింగ్ డౌన్లోడ్ చేసి చూసుకోవాలి అసలు ఏం డేటా వచ్చింది. డౌన్లోడ్ కొట్టి ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఓకే, వన్ ఆఫ్ ద రికార్డ్. అంటే ఇది ఎందుకు డౌన్లోడ్ చేస్తాను అంటే ఫర్దర్ దీన్ని బేస్ చేసుకొని, అంటే ఇది ఏ ఫార్మాట్ లో ఉంది, కస్టమర్ ఏమంటున్నాడు డిస్క్ లో ఏమంటున్నాడు, డిస్క్ లో CSV ఫార్మాట్ లో ఏమన్నప్పుడు అసలు ఏం డేటా ఉంది, ఏ ఫార్మాట్ లో ఉంది, ఇది చూసుకోవాలి. If you see, మనకు డాక్యుమెంటేషన్ ఏం చెప్తుందంటే ఇది డైరెక్ట్ XML ఫార్మాట్ అంటారు. అంటే కనెక్టివిటీ, అంటే మన కనెక్షన్ నుంచి వస్తున్న డేటా JSON ఫార్మాట్ లో ఉంటుంది అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది, ఎందుకంటే మనం అక్కడ గెట్ చేసాం కాబట్టి. ఓకే, సరే సారీ, ఇక్కడ XML ఫార్మాట్ లో ఉందని డేటా తెలుసుకుంటాం. మనకు మ్యాపింగ్ చేయాలండి. మ్యాపింగ్ ఎలా చేస్తాము, మ్యాప్ అనే ఒక ఎగ్జిక్యూటివ్ లాజిక్ ఉపయోగించి ఈ మ్యాప్ ని తీసుకొని ఇక్కడ కన్వర్షన్ డేటా చేస్తున్నాం. కాంటాక్ట్ డీటెయిల్స్ ఏ ఫార్మాట్ లో ఉంది, ఫస్ట్ రాస్తాను XML. కాంటాక్ట్ XML లో ఉంది, దాన్ని CSV లో కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి, సోర్స్ నుంచి XML వస్తుంది అని తెలుస్తుంది. మనకి సోర్స్ ప్రొఫైల్ ని డిఫైన్ చేయాలి. సోర్స్ ప్రొఫైల్ డిఫైన్ చేయాలి, అందుకని మనం ఇక్కడ ఒక ప్రొఫైల్ ని క్రియేట్ చేస్తామండి, XML ప్రొఫైల్. ఓకే, హియర్ దట్ ఈస్ ఎగ్జిస్టెడ్ ప్రొఫైల్, యూ కెన్ టేక్ ఇట్ డైరెక్ట్లీ. మనం కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాము. ఇప్పుడు మనం కొన్ని సినారియోస్ లో ఓన్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సినారియో మనకు అవసరం లేదు కాబట్టి, నెసెసిటీ ఉంటేనే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ప్రొఫైల్ ని సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఉన్న రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్ డీటెయిల్స్ అన్ని వస్తాయి. ప్రొఫైల్ ఈ ప్రొఫైల్ డౌన్లోడ్ చేసుకున్నామండి. ఇది ఇంపోర్ట్ చేస్తే ఇక డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ ఎందుకు చెప్పామండి, జనరల్ గా వేరే దాంట్లో అయితే మనకు ప్రతి ప్రొఫైల్ ని మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ అంటే మనకి ఇక్కడ చూసారా ఏమేమి ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇది ప్రొఫైల్ క్రియేషన్ అంటాం. ఇక్కడ ప్రొఫైల్ క్రియేషన్ లో మీకు నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు 4 ఫార్మాట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. EDI అనేది సపరేట్, ఎనీ JSON, ఫ్లాట్ ఫైల్, EDI, డేటాబేస్ లెవెల్స్, ఈ ఫార్మాట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఇది ఇప్పుడు మనకు CSV లో ఏమన్నారండి, CSV లో వాళ్ళు ఏం అడిగారు, కొన్ని ఫీల్డ్స్ మాత్రమే అడిగారు. ఏమేమి ఫీల్డ్స్ అడిగారు అంటే SABC ID అడిగారు, ఎప్పుడు క్రియేట్ అయిందో అడిగారు. ఓకే, జనరల్ గా మనకు వాళ్ళు కొన్ని డీటెయిల్స్ చెప్తారు, ఫస్ట్ నేమ్,
నేమ్ అడిగారు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. అంటే ఈ ఇన్ఫర్మేషన్ మనది. ఇప్పుడు వాళ్ళకి సిఎస్వి అన్నప్పుడు సిఎస్వికి వాళ్ళు కొంతమంది ఫార్మాటింగ్ ఇస్తారు, లేదంటే ఫీల్డ్ నేమ్స్ ఇస్తారు. సిఎస్వికి అయితే మనము అంటే XML లో కూడా మనం ఓన్గా క్రియేట్ చేయొచ్చు. వేరేజ్ వీ హ్యావ్ ఏ ప్రొఫైల్ ఆల్రెడీ డౌన్లోడెడ్, వేరేజ్ మనకు డేటా ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా అది ప్రొఫైల్ క్రియేట్ అయింది. సిఎస్వి కూడా వాళ్ళు కొన్ని ఫార్మాట్స్ ఇస్తారు. ఒకవేళ ఫార్మాట్ ఇస్తే సేమ్ వే మనం ఏం చేస్తాము, ఫ్లాట్ ఫైల్ సేమ్ వే ఇంపోర్ట్ చేసుకో, క్రియేట్ ఫ్లాట్ ఫైల్ ఒకవేళ వాళ్ళు ఫార్మాటింగ్ ఇచ్చి ఉంటే ఓకే ఇక్కడ సేమ్ వే ఇంపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు లేదు కాబట్టి ఓకే మనమే ఓన్ గా ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాం. ఫోర్ ఫీల్డ్స్ యాడ్ చేస్తాం. దిస్ ఇస్ ద వే వి క్రియేటింగ్ ఫస్ట్ ఐడి, మీరు ఎక్కడన్నా కానీ స్పేసులు లేకుండా అండర్ స్కోర్ ని వాడండి. ఎక్కడైనా కానీ స్పేస్లు ఇవ్వద్దు. జనరల్ గా అందరూ ఇలానే స్పేస్లు ఇవ్వద్దు. జనరల్ లైఫ్ స్పేస్లు ఇస్తే ఎప్పుడన్నా ట్రంకేట్ మనకు స్ట్రింగ్ ఇష్యూస్ వస్తాయి. సిఎస్వి అంటున్నాం కాబట్టి డీలిమిటర్ మనం డిఫైన్ చేయాలి. ఇప్పుడు మనకు హెడర్ అవసరం అయితే క్లిక్ చేయాలి హెడర్. ఓకే డీలిమిటర్ ఏమి చేయాలంటే కస్టమర్ ఏమి అడిగారు, ఓకే డీలిమిటర్ ఓకే కస్టమర్ ఏమి అడిగారు, కామా అడిగారు, స్టార్ అడిగారా, ఈ ఆప్షన్స్ లో ఏ బార్ అడిగారా, ఏం అడిగారు. సిఎస్వికి అయితే మనకు కామా సెపరేటెడ్ కాబట్టి కామా, టెక్స్ట్ క్వాలిఫైర్, డబుల్ కోట్స్ ఇలా సెట్ చేస్తారు. ఇక్కడ 2 వేస్ ఉన్నది. ఒకటి మనము ఎస్ఎఫ్డిసి నుంచి ఒక ప్రొఫైల్ అంటే మనం ఏదైతే ప్రొఫైల్ అది ఏదైతే సోర్స్ నుంచి ఏదైతే కాంటాక్ట్ మాడ్యూల్ నుంచి డేటా తెస్తున్నామో దాన్ని శాంపుల్ డేటాను డౌన్లోడ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇంపోర్ట్ చేసి డైరెక్ట్ ప్రొఫైల్ చేసాం. ఇక అదర్వైజ్ ఇంకోటి ఏం చేసాం, సిఎస్వికి అయితే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి అంటే వాళ్ళు చెప్పారు ఈ ఫీల్డ్స్ యొక్క డేటా మాత్రమే మనకు కావాలన్నారు కాబట్టి దానికి మనం సిఎస్విని ఓన్ గా క్రియేట్ చేసుకొని ఓకే మనమే ఫీల్డ్స్ ని యాడ్ చేసి సిఎస్వి కిందకి చేస్తాం. modify లాస్ట్ నేమ్ మ్యాప్ చేసి చూస్తాను అసలు ఏం డీటెయిల్స్ ఎందుకు మనము ఇచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ రాలేదు. ఇప్పుడు మన ప్రొఫైల్ ఇక్కడ ఏమో మనం శాంపుల్ ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఏమో లాస్ట్ నేమ్ ఉంది. ఓకే సేమ్ ప్రొఫైల్ ని డౌన్లోడ్ చేస్తానేమో లాస్ట్ నేమ్ ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. సరే
విత్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాంతోనే క్రియేట్ చేస్తాను. ఎందుకు రావట్లేదో మళ్ళీ ప్రొఫైల్ డౌన్లోడ్ చేసుకో, అంటే మన రిక్వైర్డ్ ఫీల్డ్ ఎందుకు రాలేదు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ అండి. ఎందుకు రాలేదు, ఓకే, అది కూడా చూస్తాను. ఓకే, క్రియేటెడ్ అయితే క్రియేటెడ్ డేటా ఉంది. సరే, ఈ మ్యాప్ చేసి మిగిలిన ఫీల్డ్స్ ఎందుకు మిస్ అయ్యాయి, ఫస్ట్ నేను మ్యాప్ చేశాను, సిఎస్వి చేశాను, నేను టెస్ట్ చేస్తాను. చేసి మనకు సిఎస్విని ఇస్తుంది, సిఎస్వి ఫార్మాట్. ఇక్కడ మ్యాప్ కన్వర్ట్ అయిందండి, ఐడి ఇచ్చింది, నేమ్ లో నేమో ట్యాక్స్ ఇచ్చింది, క్రియేటెడ్ డేట్ ఇచ్చింది, లాస్ట్ నేమ్ ఇవ్వలేదు. అంటే మనకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సోర్స్ నుంచి రావట్లేదా, ఎందుకు రావట్లేదు? ఓకే, ఇక్కడ కూడా అంటే ఇది నేమ్ అంటే ఏం చేయాలి, మార్కెటింగ్ అని ఇచ్చింది, అంటే అకౌంట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. క్రియేటెడ్ డేట్ మనకి ఎగ్జాక్ట్ ఇస్తారు. సో సోర్స్ నుంచి గెట్ చేస్తారు, అంటే ఈ స్టెప్ లో ఏంటి, సోర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇక్కడికి వచ్చింది స్టెప్ సోర్స్. ఓకే, ఇక్కడ నేమ్ అనే ఫీల్డ్ ఇది ట్యాక్స్ అంటే అంటే ఇది ట్యాక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, ఈ ట్రీ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు, అకౌంట్ ఐడి కింద ఉన్న ఈ ట్రీ రావట్లేదు. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కే ఇచ్చాను, మన ప్రొఫైల్ ఇక్కడ రావట్లేదు. సో ఇదంతా నేను ట్రబుల్ షూటింగ్ చెప్తాను, ఎందుకు ఇష్యూ వచ్చింది. మన ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను, ఈ ప్రొఫైల్లో నేమ్ ఎందుకు లేదు, ఒక నేమ్ ఒకటే ఉంది. చూసారా, ఇక్కడ మనము దాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇక్కడ ఉన్నాయి. సో మళ్ళీ ఇప్పుడు మన ప్రొఫైల్, ఓకే, ఇక్కడ కాంటాక్ట్స్ చూసారు, ఇక్కడ కింద కాంటాక్ట్స్ ఉంది, కాంటాక్ట్స్ ఉంది. సో ఇక్కడ నేమ్ ఉందా లేదా అని ఫీల్ అవుతుంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎక్స్ప్లోర్ చేసి దీన్ని అన్మ్యాచ్ చేసి ఫస్ట్ నేమ్ లాస్ట్ క్లోజ్ టెస్ట్. దిస్ ఈస్ ద వే వీఆర్ టెస్టింగ్ ట్రబుల్ షూటింగ్ ఆన్ ద మనకి ఎలా ట్రబుల్ చూస్ చేస్తాము అంటే ప్రతి షేప్ లో. ఓకే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ క్రియేటెడ్ డేటా, టూ రికార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎగ్జాక్ట్ ఉందా లేదా అంటే ఇక్కడ స్టెప్ సోర్స్ లో ఇక్కడ మళ్ళీ మీరు చూసుకోవాలండి, క్రాస్ వెరిఫై చేసుకోండి, అంటే మనం మ్యాప్ చేసింది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదని చూసుకోండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇక్కడ లాస్ట్ నేమ్ హెచ్ ఉందండి, ఫస్ట్ నేమ్ రవి అండి. ఓకే, సేమ్ ఫీల్డ్స్ వచ్చాయా లేదా, సెకండ్ రికార్డ్ రవి. సో ఇలా ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ ఏంటంటే ఒక XML ప్రొఫైల్ తీసుకొని ఒక CSV ఫైల్ కింద క్రియేట్ చేసి ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకు ఒక డిస్క్ లో వెయ్యాలి అన్నారు. మళ్ళీ బ్యాక్ వస్తామండి, డిస్క్ లోకి అంటే డిస్క్ అంటే ఒక మెమొరీ లాంటిది. డిస్క్ కనెక్షన్, డిస్క్ అంటే మీకు ఐడియా ఉంటుంది, దాంట్లో మనం స్టోర్ చేస్తాం. డిస్క్ కనెక్షన్ తీసుకున్నాం అనుకోండి, సరే ఫ్రెష్ గా కనెక్షన్ తీసుకున్నాం. ఓకే, డిస్క్ ఆపరేషన్ డిస్క్ లెగసీ
కనెక్షన్ అంటే ఇది ఇప్పుడు మనం ఫస్ట్ లో చెప్పుకున్నట్టు ఆన్ ప్రమైజ్ వర్క్ అవుతుంది, క్లౌడ్ వర్కౌట్ అవుతుంది అన్నాను కదా. ఇప్పుడు ఇది ఆన్ ప్రమైజ్ అండి. ఆన్ ప్రమైజ్ ఇన్ ద సెన్స్ లోకల్ గా మనకు ఏదైతే ప్రొఫైల్ డిస్క్ ఉంటుందో మన సిస్టమ్ మీ సి డ్రైవ్ లో ఉన్న ఏదైనా ప్రొఫైల్ ని గెట్ చేయాలి అనుకుంటే ఓకే ఇలా ఇవ్వచ్చు. మనం సి డ్రైవ్ లో వేయాలనుకుంటే ఈ సి డ్రైవ్ ఇస్తున్నాం. ఓకే అది మనం ఇన్ఫర్మేషన్ చేస్తాం. ఇక్కడ గెట్ చేయట్లేదు, సెండ్ చేస్తాం. ఓకే సెండ్ చేస్తున్నప్పుడు సెండ్ ఆపరేషన్స్ ఏమున్నాయి? సెండ్ ఆపరేషన్స్ ఏం లేవు కాబట్టి సెండ్ ఆపరేషన్ కి find a file exist, create a file that create a directory if does not exist. ఇలా ఇస్తున్నారు ఆపరేషన్ సేవ్. ఇప్పుడు దీనికి పారామీటర్స్ ఇవ్వాలి. వెదర్ ఇక్కడ నుంచి అయినా ఇవ్వచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ సెట్ ప్రాపర్టీస్ వాడి సెట్ ప్రాపర్టీస్ దిస్ కనెక్షన్ legacy file డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. స్టాటిక్ ఇస్తున్నారా, ఆ తర్వాత వచ్చేసి డైనమిక్ ఇస్తారా, ప్రాసెస్ ప్రాపర్టీ నుంచి ఇస్తారా, ప్రాసెస్ ప్రాపర్టీ నుంచి ఇస్తారా, డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ నుంచి ఇస్తారా. ఓకే ఫస్ట్ స్టాటిక్ ఇస్తాను, తర్వాత మిగిలిన ఆప్షన్స్ చెప్తాను. స్టాటిక్ డిస్క్ ఫోల్డర్ మనం డైనమిక్ చేయొచ్చు, ఈ స్టాటిక్ కూడా ఇవ్వచ్చు. సేమ్ ఒకవేళ మీరు కనెక్షన్ లోకి ఏమైనా మెన్షన్ చేయకపోతే ప్రాపర్టీలు మెన్షన్ చేయొచ్చు, అది ఓవర్ రైట్ చేస్తుంది. Permission to attend message across the net to the value 1 of CSV. ఇక్కడ 2 రికార్డ్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని కంబైన్ చేసి ఒకేసారి ఇప్పుడు మనకి 2 రికార్డ్స్ వస్తున్నాయి, దాన్ని కంబైన్ చేస్తాం. కంబైన్ చేయడానికి డేటా ప్రాసెస్, ఓకే డేటా ప్రాసెస్ లో కంబైన్ డాక్యుమెంట్ నన్ను పెట్టచ్చు, సిఎస్వి పెట్టచ్చు, నన్ను పెడతాను, నేను వెళ్తాను. సరే టెస్ట్ చేస్తాను అసలు కంబైన్ షేప్ పని చేస్తుందా లేదా, అంటే నేను వాడుతున్న ప్రతి షేపు పని చేస్తుందా లేదా. ఫస్ట్ అక్కడ వరకు పని చేస్తుందా, మన రిక్వైర్మెంట్ లో కంబైన్ అని వాడాను,
కంబైన్ వాడినప్పుడు అక్కడ కంబైన్ పనిచేస్తుందా లేదా, కంబైన్ అవుతుందా లేదా ఫస్ట్. ఓకే, ఇక్కడికి వచ్చాను, డేటా వచ్చింది. ఇక్కడ ఏంటి, 2 హెడర్స్ వస్తుంది. ఓకే, ఒకే హెడర్ కింద 2 ఫైల్స్ రావట్లేదు. సో కంబైండ్ అయితే అవుతుంది. ఓకే, కంబైండ్ అవుతుంది కానీ ఏం చేస్తుంది, అది 2 హెడర్స్ ఇస్తుంది. సో ఇది కూడా అంటే ఇప్పుడు మనం ఫైల్ క్రియేట్ చేస్తున్నప్పుడు 2 ఫైల్స్ కే ఫైల్లో 2 హెడర్స్ ఉంటాయి. సో అది కూడా నాటే ఇప్పుడు నాటు మనకు రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వాలి. సో నేను ఏం చేస్తాను, బ్లాక్ ఫైల్ రిటైన్ నో హెడర్ ఫస్ట్, రిమూవ్ ఫస్ట్ లైన్ యాజ్ హెడర్, రిటైన్ యాజ్ ఫస్ట్ లైన్ యాజ్ హెడర్, ఇది సెలెక్ట్ చేస్తాను. ఏం చేస్తుంది ఇట్లా ప్రతి ఆప్షన్ ఏం చేస్తుంది అనేది, అంటే మన రిక్వైర్మెంట్ ను ఫుల్ఫిల్ చేస్తుందా లేదా అనేది మనమే ట్రై చేయాలి. సరే, దాంట్లో హెడర్ వస్తుంది కాబట్టి హెడర్ ని రిటైన్ చేసాము అంటే మనకి ఒక హెడర్ తో 2 రికార్డులు రావాలనేది మన గోల్. ఇప్పుడు ఏం జరిగింది, సేమ్ ఒక ఫస్ట్ లైన్ హెడర్ గా వచ్చింది, రిమైనింగ్ 2 రికార్డ్స్ అనేది కంబైన్ అయ్యాయి. సో మన రిక్వైర్మెంట్ ఇక్కడ వరకు ఓకే. సో అదే కంబైన్ అయింది. దాన్ని ఏమన్నా కంబైన్ అయిన తర్వాత దాన్ని సిఎస్విలోకి వేయమని చెప్పాలి. ఓకే, ఇక్కడ కూడా బిఫోర్ ఇక్కడికి ఒక ఫైల్ తో సింగిల్ ఫైల్ తో ఫైల్ నేమ్ వస్తుందా రావట్లేదు, ఫస్ట్ ఆ స్టెప్ వరకు ఫైల్స్ అంటే కంబైన్ అవుతుంది. కంబైన్ లో 1 హెడర్ 2 రికార్డ్స్ ఈజ్ కంబైనింగ్ రైట్ నౌ. దెన్ డిస్క్ పంపించడానికి ఒక సెట్ ప్రాపర్టీ క్రియేట్ చేశాము, దాంట్లో ఫైల్ నేమ్ ఇచ్చాను, డైరెక్టరీ ఇచ్చాను. ఓకే, ఆ షేప్ వరకు వర్క్ అవుతుందా లేదా, అంటే మనం అసైన్ చేసిన స్టాటిక్ వాల్యూస్ ఆ డిస్క్ కి అసైన్ అవుతుందా లేదా. ఇక్కడ ఏంటి 2, అంతకుముందు 4 ఉంది, 2 ఉండే, ఇప్పుడు ఒకటి శాంపుల్ సిఎస్వి అనే ఫైల్ ని ఈ డిస్క్ లో వేయం, అది ఈ డిస్క్ వేయమని చెప్తుంది సెపరేట్, ఇంకా వేయలేదు. సో అక్కడి వరకు కరెక్ట్. ఇక్కడ స్టెప్స్ లో మనం అనుకున్న డేటా ఏమన్నా మిస్ అయిందా, రావట్లేదా, వచ్చిందా, సేమ్ మనం అనుకున్నదే వచ్చింది. ఫస్ట్ లైన్ హెడర్ తర్వాత 2 రికార్డ్స్. దెన్ మళ్ళీ నేను దీన్ని కనెక్ట్ చేస్తాను. దీంట్లో ఆల్రెడీ డిస్క్ ఇచ్చాను, కనెక్షన్ ఇచ్చాను, కనెక్షన్ సెండ్ ఇచ్చాను, కనెక్టివిటీ డీటెయిల్స్ ఇచ్చాను, ఆపరేషన్ లో ఏమి ఇచ్చాను, క్రియేట్ అక్కడ డ్రైవ్ ఫీల్డ్ ఇక్కడ క్రియేట్ చేయమంటుంది, అపెండ్ ఫైల్ ఎగ్జిస్ట్. సరే, ఈ ఆపరేషన్స్ ఏం చేస్తారో చూద్దాం. ఇక్కడ ఉన్న మల్టిపుల్ ఆపరేషన్ లో ఏ ఆపరేషన్ మీ రిక్వైర్మెంట్ ఫిట్ అవుతుంది అనేది కూడా అది మీరు ట్రై చేయాలి, చూడాలి. సరే, ఇక్కడ ట్రై చేద్దాం. అపెండ్ ఫైల్ ఎగ్జిస్ట్ అంటాం. అసలు ఏం చేద్దాం, ఇక్కడ ఏం చేద్దాం, డినైడ్ ఆపరేషన్ అంటారు. డిస్క్ ఎందుకు చెప్తాను, మనకు డిస్క్ పర్మిషన్ లేదా. Access denied. Access denied. By access denied. Reasoning.
ఈ డ్రైవ్ అండ్ నేను వాడుతున్నది అయితే టెస్ట్ క్లౌడ్ కాబట్టి అది 20. నేను ఇప్పుడు ఇది వాడతాను, XPC వాడతాను. అసలు ఇది ఏం చేస్తాను, ఆన్ ప్రైమైజ్ ఆటం వాడతాను. అది ఏం చేస్తాను, సక్సెస్. సో మనం వాడుతున్న ఆటం వలన అది ఇష్యూ ఉంటుంది. నాకు 2 ఆటమ్స్, ఒకటి ఆన్ ప్రైమైజ్ ఒకటి క్లౌడ్ వాడుతున్నాం. ఎందుకంటే ఆ సి డ్రైవ్ అనేది క్లౌడ్ లో లేదు కాబట్టి అది డిస్క్లో అంటే ఇక్కడికి వెళ్తే అది ఏం చేస్తుంది, ఆపరేషన్స్ ఈ డైరెక్టరీలో ఈ ఫైల్ ఉంటుంది, చెక్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ లాక్స్ లో చూపుతుంది. ఈ లాక్స్ లో ఫీడ్ చేస్తుంది, ఇక్కడ లాక్స్ చూస్తుంది. ఇలా ఈ లాక్స్ లో ఈ SFDC కోడ్ అనేది క్రియేట్ అయింది. మనం తెలుసుకోవాలి. ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, క్రియేటెడ్. ఇలా అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఇలా ప్రతి స్టెప్ మేము చేయాలి. ఆ ఎర్రర్ వచ్చిందో ఏందో చూడాలి. ఆ ఎర్రర్ డీటెయిల్స్ ని మనం అంటే వేరే మీరు ఎక్స్పీరియన్స్ అయితే మీకు తెలిసిపోతుంది. లేదు మీరు కొత్త వాళ్ళు అయితే అసలు ఏం చెప్తుంది, అది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుంది అనేది మీరు స్టెప్ బై స్టెప్ చేస్తూ ఇలా చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఫ్యూచర్లో ఏ ఇష్యూస్ వచ్చినా ఇలానే చేయగలరు. ఇవాళ ఇలానే స్టెప్ బై స్టెప్ చేయాలి నా ఇంటెన్షన్ నేను చెప్పాను. సో ప్రతి స్టెప్ మీరు ఎగ్జిక్యూట్ చేయండి. సరే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 10 minutes. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎలా చేశాము, ఏంటిది, ఎనీబడి? జెస్సీ గారు కానీ రావు, శివ, నథింగ్. ఇలా నెక్స్ట్ టైం కూడా ఏమేమి కనెక్ట్ అవుతాయి, ఈ కన్వర్జేషన్స్ XML చేసాను కానీ ఆ డిస్క్లో డిస్క్ నుంచి డేటా రీడ్ చేయడానికి కానీ, ఒకవేళ రివర్స్ లో SFDC లో డేటా వేయాలంటే కానీ, ఇవన్నీ ఆపరేషన్స్ ఫ్యూచర్ లో చేద్దామండి. ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది అనేది నా ఇంటెన్షన్. I believe we can close here itself. We don't have any doubt. Okay. We'll connect tomorrow, or if there is any schedule to have the schedule and చెప్తారు. దాన్ని బేస్ చేసుకుని మోర్ ఆడియన్స్ ఉంటే బాగుంటుంది. ఓకే జెస్సీ గారు, మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు తర్వాత పింగ్ చేయండి, లేదంటే గ్రూప్లో పింగ్ చేయండి, గ్రూప్ క్రియేట్ చేస్తే. ఓకే, దాంట్లో మోర్ డిస్కషన్ చేద్దాం. ఓకే, రావు గారు, యాక్చువల్లీ మీరు ఫస్ట్ టైం జాయిన్ అయినట్టున్నారు. ఐ డోంట్ నో హౌ మచ్ యూ అండర్స్టాండ్. శివ, ఐ బిలీవ్ మీరు కూడా. Okay, then we can close here itself. Okay, you can connect for next session. Thank you for your time.